49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే మా దుర్గా, చెప్పు సార్, టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి, ఎప్పుడు వస్తుంది ఆ అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ అని. సో ఈ నేపథ్యంలోనే ఆ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తున్నారో వాటికి కొంత బ్రేక్ ఇచ్చారు సార్. సో ఈ జనసేనతో సీట్ల సర్దుబాటు అని ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాం. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో కూడా గతంలో చెప్పారు కదా సార్. వీటన్నిటి మీద ఒక స్పష్టత వస్తుంది. ఈ కార్యక్రమాల వల్ల సభ వాయిదా వేశారు కొద్ది రోజులు. సో ఏవైతే ఇప్పటివరకు ఉన్న అభ్యర్థుల మధ్య ఏదో సమన్వయ లోపం కానీ ఎన్ని అయితే మనం మాట్లాడుకున్నామో వీటన్నిటికీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సార్? ఐ డోంట్ థింక్ సో. ఓకే, అవునా? నేను 6-7 నెలల నుంచి కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాను సార్. ఎలక్షన్ షెడ్యూల్ ఫిబ్రవరి 2024లో వస్తుంది, అప్రాక్సిమేట్లీ 15th ఫిబ్రవరి ఆర్ సంథింగ్ లైక్ దట్. అప్పటిదాకా ఈ పొత్తుల వ్యవహారం తేలదు, పాయింట్ నెంబర్ 1. దానికోసం అని చెప్పి ఆయన కదిలేరా దానికి ఒక 3-4 రోజులు బ్రేక్ ఇచ్చారు అంటే సరే. పాప ఈ మూల నుంచి ఆ మూల వరకు ఆయన కూడా తిరిగాడు, ఆయన వయసు రీత్యా ఆరోగ్య రీత్యా 2-3 రోజులు బ్రేక్ తీసుకొని ఉండొచ్చు, పనిలో పనిగా ఇది చేయొచ్చు, దానికోసం అని చెప్పి చేసి ఉంటారు. అంతేగాని ఆ పొత్తుల వ్యవహారం ఇప్పట్లో తేలదమ్మా. ట్రై పార్టీ కదా, ఇక్కడ ముగ్గురు కదా. బీజేపీతో నేను శాశ్వతంగా తెగతెంపులు చేసుకున్నాను అని ఆయన చెప్పాలి, అది చెప్పలేదు. వీళ్ళతో కలిసి వెళతాను అని చెప్పి జైల్లో ఉన్నప్పుడు కలిసినప్పుడే చెప్పేశాడు. అక్కడ తెగదెంపులు చేసుకోకుండా ఇక్కడ కలుస్తానని ఎలా చెప్తాడు? బీజేపీ నేతలు కాస్త కోస్త కోపం వస్తుందా రాదా ఆ విషయం మీద? కానీ అలాగని చెప్పి వాళ్ళ కోపాన్ని వ్యక్తపరచరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే కుడితిలో పడ్డ ఎలకలాగా ఉంటుంది. బీజేపీని కాదంటే నా పరిస్థితి ఏంటి, తెలుగుదేశంతో పోతే నా పరిస్థితి ఏంటి, తెలుగుదేశంతో పోతేనేమో నన్ను పైకి ఎదగనీయడు, చీఫ్ మినిస్టర్ కానియడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కాడు, ఆయనేమో సీట్లు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చివరిగా మిగిలిపోయిన తాలు సీట్లు ఏదైనా ఉంటే నా మొహాన్ని కడతారనేటువంటి భయం, చెప్పకుండా చేస్తే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారనేటువంటి భయం, మన ఇద్దరం కలిస్తే గానీ అధికారంలోకి రాలేమేమో అన్నటువంటి భయము చంద్రబాబు నాయుడికి. వీటన్నిటి మధ్య తేల్చుకోవాలి కదా వాళ్ళు ఫస్ట్. సో అల్టిమేట్గా జరగబోయేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు బీజేపీ ప్లస్ జనసేన వాళ్ళు పెట్టేటువంటి ప్రపోజల్గా చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. వాళ్ళు అప్రాక్సిమేట్లీ మాకు 50% కావాలని అడుగుతున్నారుగా, 80 సీట్లు కదా, అందులో ఒక 50 ఏమో జనసేనకి, 30 ఏమో మాకు, అది మేము పంచుకుంటాము, మీకు అనవసరం అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు కదా. అందుకని ఇవన్నీ కూడా అంత తొందరగా తెలియ కావు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడాను మళ్ళీ కుమ్ములాట్లు మొదలవుతాయి. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఏదో డిస్కస్ చేసుకోవడానికే సరిపోతాయి, కానీ అల్టిమేట్గా చెప్పాల్సింది వాళ్ళ ముగ్గురే కదా. బీజేపీ వాళ్ళు అయితే ఏమీ మాట్లాడరు, కూల్గా కామ్గా ఉంటారు. రోడ్ మ్యాప్ ఏమైనా మమ్మల్ని అడిగినటువంటి వాడివి సీట్ల దాని గురించి నువ్వు మమ్మల్ని అడుగుతావేందయా, ప్రతి ఒక్కటి మమ్మల్ని అడుగుతావేంది, ఇంక నువ్వు చేసేది ఏంది అంటారు. నీకేదో లాస్ట్ టైం ఒక 6% వచ్చింది కదా, నీ తిప్పలేదో, నువ్వు పడలే, నీకు వచ్చింది కదా, ఇంక వద్దులేవా మన ఇద్దరం అని చెప్పొస్తూ అంటారు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం పెద్ద స్టేక్ లేదు కాబట్టి 20-25 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళికతోటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ముందుకు వెళ్తారు. అందుకని చెప్పి ఈయన ఉన్నా లేకపోయినా కానీ దే డోంట్ బాదర్. చంద్రబాబు నాయుడు మటుకు చీఫ్ మినిస్టర్ అన్న సంగతి డిసైడెడే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా లేదని చెప్పి లోకేషే చెప్పేశాడు. అక్కడే లోకేష్ పాపం ఇలా కొంప ముంచేశాడు. గ్రౌండ్ రియాలిటీస్లోకి వచ్చేసరికి ఏంటంటే, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళందరూ టీడీపీకి ఓట్లు వేయాలంటారు, కానీ టీడీపీ వాళ్ళు మనకు పవన్ కళ్యాణ్కి వేయరు. ఇంకా అది ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అది కార్యకర్తల్లో లోయర్ లెవెల్లో సమన్వయం చేయడం అనేటువంటిది చాలా డిఫికల్ట్ టాస్క్. జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి లేవు కదా. అందులో మధ్య మధ్యలో ఏదో కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఎమ్మెల్యేలను మార్చేస్తున్నాడు, ఆ కాన్స్టిట్యున్సీలో పనికిరాని వాడు ఈ కాన్స్టిట్యున్సీకి ఎట్లా పనికి వస్తాడు. అసలు అట్లా మార్చడం అనేటువంటిది, షిఫ్ట్ కావడం అనేటువంటిది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు, తెలిసిందే కదా మనకి. ఆయన అంతకుముందు తిరుపతికి దగ్గర ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో కదా మొట్టమొదట్లో ఉండేవాడు ఆయన. దాని తర్వాత కదా కుప్పంకి వెళ్ళాడు. ఆ కాన్స్టిట్యున్సీ పేరేంటో నాకు టక్మని చెప్పి గుర్తు రావట్లేదు నాకు అది. అట్లనే బుచ్చే చౌదరి గారిని తీసుకున్నారనుకోండి, రాజమండ్రి అర్బన్ నుంచి రూరల్కి షిఫ్ట్ చేశారుగా. సో మార్పులు చేర్పులు వీళ్ళు చేస్తేనేమో మేము కరెక్టే చేసాం, అది బ్రహ్మాండమైన స్ట్రాటజీ అంటారు. అదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో దుమ్మెత్తి పోస్తారు.
సార్ చంద్రబాబు ప్రజల మటుకు చాలా విఘ్నులు. చంద్రగిరినా సార్ గతంలో చంద్రగిరి యువర్ రైట్, చంద్రగిరి నుంచే కదా. ఒకసారి ఓడిపోవడం కూడా జరిగింది కదా, ఓడిపోయిన తర్వాతే కదా ఆయన కుప్పం పారిపోయాడు. సరే పారిపోయాడు అనే మాట ఎందుకు అనాలి, కానీ మనము కుప్పంకి వెళ్ళాడు, అక్కడి నుంచే ఉన్నాడు. ఈసారి కుప్పం సీట్ కూడా బాగా టైట్ గానే ఉందంట. 2014లో 70,000 చిల్లర మెజారిటీ వచ్చింది, మన 2019లో 30,000 మెజారిటీ. కుప్పంకి ఏమవుతుందంటే అటుపక్క తమిళనాడు నుంచి ఇటుపక్క కర్ణాటక నుంచి వచ్చే ఓటర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ కూడా ఉంటుంది వాళ్ళకి, డిఫరెంట్ టైమింగ్స్లో కదా జరుగుతాయి ఎలక్షన్స్. సారీ, అక్కడ ఓటింగ్ ఏం చేస్తారంటే Form 7 సబ్మిట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ నేర్చుకుంటారు. వాళ్ళందరికీ అక్కడ ఇల్లు ఉంటాయి, అందుకని వాళ్ళు ఇక్కడ కూడా ఓటేస్తుంటారు. సో అక్కడ ఓటేస్తారు, ఇక్కడ ఓటేస్తూ ఉంటారు. అలాంటి ఓటర్స్ చాలామంది ఉన్నారని మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రికగ్నైజ్ చేసిన తర్వాత 30,000 ఓట్ల దాకా తీసేశారు. ఇప్పుడు ఓటర్స్ ఎంతమంది అంటే ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ 4,08,00,000 మంది. సో అందుకని వీళ్ళ పొత్తులు, జిత్తులు, కత్తులు, చంద్రబాబు చాణిక్యం ఇవన్నీ ఇలాగే జరుస్తూ ఉంటాయి అన్నమాట, నిరంతర ప్రక్రియ అనమాట ఇది. అంతేగాని ఎంత తొందరగా తేలేగావు, పెట్టేగావు. ఒకవేళ తేలినా కానీ అల్టిమేట్గా పాపం పవన్ కళ్యాణ్కి నష్టమే కానీ లాభమే ఉండదు. అందుకనే కదా మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం కదా, ఎందుకయా బాబు నీకు ఈ బాధలని, ఒక 50 సీట్లలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం సరిపోద్ది, 5, 6 వస్తాయి, తర్వాత అవే పెరుగుతాయి, నీకంటూ నువ్వు నిరూపించుకొని చెప్పాంగా. మనం చెప్పిన మాట అయితే మన సలహా అంటూ చెప్పాము, నాకు తెలిసినంత వరకు చెప్పాను. వినడం వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ జనసేనని కానీ ఎదగనివ్వడు, ఇది నగర సత్యం, ఇది అందరికీ తెలుసు. అది ఇంకా అన్నప్పుడు పోయి ఆయనతోటి ఎందుకు పోవాలి. పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఏదో ఆవేశంలో ఏంటంటే క్షణిక ఆవేశంతో టక్మని ఏదో మాట్లాడేస్తాడు, అడ్డంగా ఇరుక్కుపోతుంటాడు. సార్ అయితే ఆల్రెడీ సీట్లకు సంబంధించి కూడా 2 పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం కానీ ఏదన్నా బీజేపీకి చంద్రబాబుతో కలిసి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి పొత్తుకు సిద్ధంగా లేదు అని కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. అలాగే ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి జనసేన బీజేపీ కలిసి వెళ్ళే అవకాశాలు అంటే ఏపీలో అట్లా ఏమన్నా దానికి ఆస్కారం ఉందా సార్? అసలు ఆయన ఉద్దేశంతో కదా 2019లో ఎలక్షన్లు అయిపోగానే వెళ్ళి బీజేపీతో కలిశాడు. వాళ్ళేమో రమ్మలేదు, ఈయన వెళ్ళాడు. పోయినండి వాడు వాళ్ళతో ఉంటే కనుక పోయి ఉండేది. మళ్ళీ మధ్యలో వచ్చి టీడీపీ తోటి కలుస్తానంటాడు. పైగా మీరు కూడా రండి బీజేపీ అని అంటాడు. నీదేమో చిన్న రీజనల్ పార్టీ, వాళ్ళదేమో నేషనల్ పార్టీ. నువ్వు రమ్మనగానే వాళ్ళు వస్తారా? రారు కదా, అది కుదిరే పని కాదు. ఈసారి కూడా సెంట్రల్లో బీజేపీ వాళ్ళు మంచి మెజారిటీ తోటి గెలుస్తారేమో. అలాంటప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఏం వినాలి, కానీ ఏం చెప్పినట్టు వాళ్ళు వినమంటే వాళ్ళు ఎందుకంటారు? అల్టిమేట్గా జరగబోయేది ఒక్కటేనమ్మా లక్ష్మి సార్, టీడీపీ జనసేన కలిసి కాపురం చెయ్యరు. February 15th కల్లా వ్యవహారం ఏదో తేలిపోతుంది. టీడీపీ వాళ్ళు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేసి అంటే 175 స్థానాల్లో చేస్తారా లేదా అనేటువంటిది వాళ్ళ ఇష్టం. వాళ్ళల్లో కూడాను జంపు జిల్లాలు ఉంటారు, పార్టీలు మారేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ బాగా వేళ్ళు కూరుకుపోయినటువంటి వాళ్ళు టీడీపీలో చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కొంతమందిని బయటికి పంపించేసి మీరు పోంటారా బాబు చాలు అన్నా కానీ వాళ్ళందరినీ టీడీపీలో అకామిడేట్ చేయలేరు. ఆబ్వియస్లీ జనసేనలోకి వెళ్ళాలి. జనసేనలోకి వెళ్తే వాళ్ళకి గెలవలు వరణ సంగతి వాళ్ళకి తెలుసు, కానీ రాజకీయాల్లో 10 కాలాల పాటు ఉండాలి. అదొకటే వాళ్ళ ఆబ్జెక్టివ్. డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు, డబ్బులు మటు ఖర్చు పెట్టాలి. ఎవరు డబ్బులు వాడే ఖర్చు పెట్టుకోవాలి. పార్టీ ఫండ్ అనేటువంటిది నా దగ్గర ఏమి లేదు అన్న సంగతి జనసేన అని ఆల్రెడీ చెప్పేశాడు. ఇంకెట్లా కుదురుతుంది చెప్పు? సంక్లిష్టమైనటువంటి పరిస్థితి అంటే కాదమ్మా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ క్లియర్ అండ్ హిస్ థాట్ ప్రాసెస్. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఆయనకి పొత్తుల చిక్కులేం లేవు కదా సార్, ఆయనకి పొత్తుల చిక్కులు ఏమి లేవు కాబట్టి కన్ఫ్యూజన్ అంటే ఏమి లేదు. జనసేన టీడీపీ కలిసి చేస్తే కనుక టీడీపీకి బెనిఫిటే కానీ జనసేనకి నష్టమో అది జన సైనికులు ఒప్పుకోరు. బీజేపీ వాళ్ళు ఏంటంటే పైనుంచి తమాషా చూస్తూ ఉంటారు కానీ ఏ సంగతి చెప్పరు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో 0. షర్మిలా మూలకంగా పెద్దగా ఒరిగేదంటూ ఏముండదు. ఇంకెంతకంటే ఎవరున్నారు? మధ్యలో మన జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన 2, 3, 4, 5 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఆయన ఎమ్మెల్యేకి చేస్తాడో ఎంపీకి చేస్తాడో మనకి ఇంకా తెలియదు. ఆయనకు ఉండేటువంటిది ఏదో ఆయనకు ఉంటుంది. సో షేరింగ్ సంగతి సమాచారం అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్యనే తేలాలి. వాళ్ళిద్దరు అనేటువంటి వాళ్ళు ఇప్పట్లో తేల్చరు.
ఆయన 2 అనౌన్స్ చేశాడు కదా, ఈయన 2 అనౌన్స్ చేస్తాడు. పొత్తు ధర్మాన్ని విస్మరించాడు అంటాడు. మరి ఆయన చేసిన పని ఈయన చేస్తే ఈయన పొత్తు ధర్మాన్ని విస్తరించినట్టే కదా. బీజేపీ వాళ్ళతోటి కలిసి ఉన్నానని తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకుంటున్నానంటే నువ్వు పొత్తు ధర్మము మిత్రధర్మాన్ని విభేదించినట్టే కదా. అలాంటప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు ఎట్లా అంటాడు అన్నమాట. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. అల్టిమేట్గా జరగబోయేది ఏంటంటే ఈ పొత్తులే వారం అనేది ఫిబ్రవరి 15th 20th వరకు తేలదు. తేలినా కానీ టీడీపీకి లాభమే కానీ జనసేనకి ఎటువంటి లాభం ఉండదు. వాళ్ళిద్దరు కలవడం మూలకంగా వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం ఉంటుందా అంటే అది కూడా ఉండదు. సార్, ఇప్పటి వరకు ఉమ్మడి కార్యాచరణ అనేది మాటల్లో తప్పితే అంటే ఎక్కడ క్షేత్రస్థాయిలో ఆ రకంగా పనులేవి జరిగిన పరిస్థితులు లేవు. కానీ ఫిబ్రవరి 4 నుంచి జనసేన ప్రజల్లోకి వెళ్తామని చెప్పి అధినేత వెళ్తారని చెప్పి చెప్తున్నారు. మరి సింగిల్ గానే వెళ్తున్నారు కదా సార్. మరి అంతే కదా. మరి చంద్రబాబు నాయుడు సభల్లో ఈయన కూడా కనపడాలి. ఈయన ఎక్కడ కనపడలేదే. ఇప్పుడు ఆయన పెట్టిన వారాహయాత్ర చంద్రబాబు నాయుడు ఏమైనా కనపడ్డాడంటే ఆయనే కనపడలేదు కదా. ఇందులో కన్ఫ్యూజన్ కూడా ఏమి లేదమ్మా సార్. ఏదో దీని మూలంగా చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో అనుకుంటున్నారేమో. ప్రజల్లో ఏమనుకుంటున్నారంటే ఏదో వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు లేదు, బాగా కలిసి వస్తే ఏంటి, కలిసి రాకపోతే ఏంటి, కలిసి ఉంటే ఏంటి, కలిసి ఉండకపోతే మనకి ఎందుకు వచ్చిన బాధ. మనకి రావాల్సిన అమ్మఒడి, ఆ దీవెన, ఈ దీవెన, సంఘ సంవత్సరం బాగానే వస్తున్నాయి కదా. వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారులే, మనకి ఎందుకు వచ్చిన బాధ అనే కంక్లూషన్కి వచ్చేసారు. అంతే. అదే జగన్మోహన్ రెడ్డికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఆయన 20 మందిని 30 మందిని మార్చినా కానీ ఆయనే గెలుస్తాడు. కారణం ఏంటంటే వీక్ అపోజిషన్. కేంద్రంలో కూడా మళ్ళీ ఈసారి బీజేపీ వాళ్ళే వస్తారు. అలాంటప్పుడు మేము అధికారంలోకి కేంద్రంలోకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పినట్టు నువ్వు విను అంటారు జనసేన వాళ్ళు. ఈయనేమో మన ముగ్గురం కలిసిపోదామండి అంటాడు. వాళ్ళేమో అసలు వినరు, పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడరు అసలు, దగ్గరకు కూడా రానిరు. అయిపోయింది, ఆ రోజులన్నీ పోయినాయి ఆల్రెడీ. చివరికి ఏమవుతుందంటే ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుంటారు, అంతకంటే జరిగేదంటే. ఇక్కడ బీజేపీ విషయంలో అంటే చంద్రబాబు విషయానికి ఇలా అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కంపేర్ చేస్తున్నారు సార్. ఆయన బయటకు వచ్చారు, మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి మళ్ళీ వెళ్ళడం, కానీ అప్పుడు అలా చేసినప్పుడు చంద్రబాబుకి ఎందుకు బీజేపీ అవకాశం ఇవ్వడం లేదు అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదమ్మా. ఆయన మీద మామనే వెన్నుపోటు పొడిచినటువంటి వాడు, మనల్ని ఇంతకుముందు గతంలో అలాగే చేసినటువంటి వాడు ముందు చేయడం నమ్మకం ఏంటి? అందుకని లెట్ us నాట్ హ్యావ్ ఇట్. మనకంటూ ఇంపార్టెన్స్ ఇవ్వడు, మనం ఇండిపెండెంట్గా ఎదుగుదాము. మనం కనుక ఆయన కనుక సపోర్ట్ చేస్తే ఆయన ఎదుగుతాడు, మన మూలకంగా ఆయన ఎదుగుతాడు, కానీ మనకేం ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు నమ్మరమ్మా వీళ్ళెవరు. బీజేపీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఆన్ దిస్ గుడ్ ఎర్త్, who must be eliminated from the politics. He will cause catastrophic disasters అనేటువంటిది బీజేపీ వాళ్ళ ఒపీనియన్. అటు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చూశారు కదా. దే డోంట్ యాక్సెప్ట్. ఓకే, ఇంకెంతకంటే స్ట్రాంగ్గా నేను చెప్పలేను. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫిబ్రవరి 2వ వారం నాటికి క్లారిటీ వచ్చేస్తుంది అంటారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పటికి వీళ్ళ మధ్య క్లారిటీ కూడా వచ్చేస్తుంది. క్లారిటీ ఏమై ఉండొచ్చు? బీజేపీ వాళ్ళు కలవరు, వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది ఎవరు సార్? బీజేపీ వాళ్ళు. జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి ఉంటారా లేదా అనేటువంటిది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి సంబంధమే లేదు అసలు, వీటితో కూడా సంబంధమే లేదు. ఇంకెవరున్నారు మిగిలిన వాళ్ళు? షర్మిల ఏదో మధ్యలో వచ్చి 10 లక్షల కోట్లు అప్పు అంటది, పోలవరం అంటది, కాఫర్ డ్యామ్ అంటది, ఉద్యోగాలు అంటది, అది ఇది సంఘ సంవత్సరం అంటూ ఉంటుంది. ఏదో పిసిసి ప్రెసిడెంట్ చేశారు కాబట్టి అది జోష్లో మాట్లాడిద్దాం, అంతేగాని వేరేదంటూ ఏమీ ఉండదు. మనకి తెలంగాణలో బయారం స్టీల్ ప్లాంట్ అనుకుంటామా? ఆ బయారం స్టీల్ ప్లాంట్కి సంబంధించి 1000 ఎకరాల భూమి అనేటువంటిది వాళ్ళకి యాక్చువల్గా షర్మిల వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఏమి యాక్టివిటీ చేయడం లేదు మీరు అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు ఆ జీవాన్ని. ఇప్పుడు దాని విలువ more than 1000 crores ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది తెలంగాణలో ఉంది కాబట్టి మనం అక్కడ కనుక టేకప్ గానే చేస్తే తెలంగాణలో మనకి బెనిఫిట్ ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్గా తీసుకున్నారు. అంతేగాని అసలు చిదంబరం రహస్యం అది, అసలు రహస్యం అది. అదే ఆస్తిపాస్తుల వ్యవహారం ఇంకోటి సంఘ సమాచారం కాదు. అసలు సిసలైన చిదంబరం వ్యవహారం ఇది అక్కడ. అందుకని వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతుంటారు, వీళ్ళ తిప్పలేదో వీళ్ళు పడుతుంటారు. ఓకే, సో ఏపీ ప్రజల్లో మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఫిబ్రవరికి ఒక క్లారిటీ వస్తుందమ్మా మనకి.
ఎలక్షన్ డేట్స్ షెడ్యూల్ సంగతి సమాచారం వస్తాయి. దాని తర్వాత నామినేషన్లు, బీఫామ్లు, నామినేషన్లు ఎవరెవరు సంఘ సంవత్సరం తెలుస్తుంది. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. యూ పీపుల్ నో ఇట్ వెరీ వెల్. ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ కదా. సో ఎనీహౌ నాకు ఈ పొత్తులతోటి జిత్తులతోటి వీటితోటి నాకేం సంబంధం లేదు కదా. ఇండిపెండెంట్గా పోటీ చేసేవాడు నాకే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఐ విల్ కీప్ ఆల్ ద పేపర్స్ రెడీ, ఫైల్ ద నామినేషన్, అంతే. ఇంకా రేపటి నుంచో ఎల్లుండి నుంచో February 1 నుంచో ఏదో ఒక మంచి రోజు చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని నేను కూడా మెట్రో రైలు ఎక్కడ మొదలు పెట్టాలి. ఓకే, సో అన్నిటికీ ఫిబ్రవరిలో సమాధానం దొరుకుతుందంటారు. February 15 ఓకే డెడ్ లైన్. February 1కి రేపు యూనియన్ బడ్జెట్ ఉంటుంది. పెద్ద సీరియస్ డిస్కషన్స్ అంటే ఏమి ఉండవు పార్లమెంట్లో. ఇది ఏంటంటే ఇది ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ కదా, ఇది ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఆ బడ్జెట్లో స్పెసిఫై చేసిన అమౌంట్స్ అన్నీ కూడాను గవర్నమెంట్ ఖర్చులు కావాలి కదమ్మా. February, March, April ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ 3-4 నెలల ఖర్చులు కావాలి కదా, రెంట్స్ అవి ఇవి శాలరీస్. దానికోసం మాత్రమే ఆ బడ్జెట్ అనమాట. ఆ బడ్జెట్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా ఖర్చులకి నువ్వు డబ్బులు తీయడానికి వీల్లేదు, ట్రెజరీ కామన్ ఫండ్ నుంచి తీయడానికి వీల్లేదు. అందుకని ఇట్స్ ఓన్లీ వాట్స్ కాల్డ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనమాట. అందుకని ఎక్కడ టీవీ ఛానల్స్ దాని గురించి పెద్దగా లేదు. అర్లియర్ ఇయర్స్లో అయితే ఉండేది కానీ ఈసారి అందుకని ఎక్కడ లేదు. ఇవాళ 30వ తారీఖు కదా, 1వ తారీఖు బడ్జెట్ కదా, ఏదో మామూలుగా బడ్జెట్ పెడతారు. ఇండియన్ ఎకానమిక్ స్టేటస్ అంటారు, అది ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక సంస్థ అని చెప్పి ఒక మాట చెప్తారు. $4 trillion ఎకానమీ అంటారు, $5 trillion ఎకానమీ అంటారు, అది అంటారు ఇది అంటారు. ఏదో దీనికి ఇంత దానికి ఇంత, రక్షణ వ్యవస్థకు ఒక 5 లక్షల కోట్లు అంటారు, వడ్డీకి ఒక 9 లక్షల కోట్లు అంటారు, అది అంటారు ఇది అంటారు. బడ్జెట్ అయిపోయింది, ఏముండదు అందులో పెద్ద. ఒరిజినల్ బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం వచ్చింది తర్వాత ఉంటుంది. ఎస్ సార్, పొత్తులకు సంబంధించి అయితే చెప్పేశారు కదా మీరు, ఫెబ్లో ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి. చిత్రమైన విషయం ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ క్లియర్. వీళ్ళలో క్లారిటీ లేదు కానీ పీపుల్లో క్లారిటీ బాగానే ఉంది. అది దే హావ్ ఆల్రెడీ డిసైడెడ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది దే హావ్ డిసైడెడ్. అంతే. జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయనకు చేసినటువంటి పనులని చూసి 80% అయితే లోకల్ క్యాండిడేట్కి వెయిటేజ్ అనేది 20-25% లోకల్ క్యాండిడేట్ వెయిటేజ్ ఉంటుంది. అంతే. ఈవెన్ తెలుగుదేశం పార్టీలోనే అంతే. పప్పు బాబుని చూసి ఎవరు ఓట్లు వేయరాడా, చంద్రబాబు నాయుడు చూసి వేస్తారు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ విషయాన్ని చూసి ప్లస్ ఆయన నిలబెట్టే క్యాండిడేట్ని చూసే ఉంటుంది. లీడరు ప్లస్ లోకల్ లీడర్ ఇద్దరికి వెయిటేజ్ ఉంటుంది కదమ్మా. కాంగ్రెస్ని బీజేపీని మర్చిపోమ్మా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది 25 ఎంపీ సీట్లు. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేనకి కలిసే అనుకుందాం ఒక 3 ఎంపీ సీట్లు వచ్చినా మిగిలిన 22 సీట్లు వైఎస్ఆర్సీపీయే కదా. వీళ్ళిద్దరు కూడా మోడీకి సపోర్ట్ చేసేవాళ్ళగా. ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళకి స్టేట్ మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది. వీళ్ళిద్దరు కలవకూడదు అనేటువంటిది ఒక్కటే వాళ్ళ ఇంట్రెస్ట్. వీళ్ళిద్దరు కానీ కలిస్తే మనం కొంప ముంచుతారా బాబు అని వాళ్ళకి భయం. అందుకని వీళ్ళిద్దరిని కలవనీయరు అనమాట. జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమో సీట్ల సర్దుబాటు విషయంలో కొట్టుకుంటూ ఉండాలి. మన దగ్గరికి రాకూడదు. వచ్చారంటే కనుక వీళ్ళు ప్రత్యేక హోదా అంటారు, మళ్ళీ పోర్ట్ అంటారు, అది అంటారు ఇది అంటారు. అల్టిమేట్గా వీళ్ళందరూ కలిసి చేసే పని ఏంటంటే తెలుగు ప్రజలకు పంప ముంచుతారు. అది అంతకంటే ఉండదు. అందుకని ప్రజలు చాలా తెలివిమీరిపోయారు. వాళ్ళు ఎట్ట కొట్టుకుంటే మనకి ఎందుకు లేబా, మనకి ఏమాత్రం బెనిఫిట్ ఉందో మనం చూసుకుందాం అనే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.